పాండురాజు భార్యలు కుంతికి, మాద్రికి పాండవులు ఎలా పుట్టారో ముందరి ఎపిసోడ్లో చెప్పుకున్నాం కదా. ఇప్పుడు కౌరవులు ఎలా పుట్టారో తెలుసుకుందాం. భారతదేశ చరిత్రలో అతి పురాతన కాలంలోనే మన సైన్స్ ఊహకు అందనంత ఎత్తులో ఉంది. అందుకు ఉదాహరణే కౌరవుల జననం. కుంతికి ధర్మరాజు పుట్టిన వెంటనే ఆ వార్త హస్తినాపురానికి చేరింది. 100 మంది సంతానం కలుగుతారని వ్యాసుడు గాంధారికి వరమిచ్చాడు. ధర్మరాజు పుట్టే సమయానికి గాంధారి గర్భవతి. విచిత్రంగా 9 నెలలకు రావాల్సిన ప్రసవం 2 ఏళ్లవుతున్నా కాలేదు. ఈలోపే ధర్మరాజు పుట్టాడని గాంధారికి తెలిసింది. గాంధారిలో అసూయ మొదలైంది. ముందు తనకు బిడ్డ పుట్టాలని, అతను రాజ్యమేలాలని గాంధారి అనుకుంది. కానీ కథ మారింది. అందుకే గాంధారి అసూయతో తన గర్భం మీద కొట్టుకుంది. అప్పుడు ఒక మాంసపిండం గర్భం నుంచి జారి కింద పడింది. ఆ మాంసపిండాన్ని చూసి గాంధారి ఏడుస్తోంది. అప్పుడు వ్యాసుల వారు వచ్చారు. 100 మంది పుడతారని వ్యాసుడు వరమిచ్చాడు కదా, అదే మాట పట్టుకుని గాంధారి వ్యాసుడిని నిలదీసింది. మీరు 100 మంది పుడతారని అన్నారు, కానీ ఈ మాంసపిండం పుట్టిందని ఆయనకు చూపించింది. జరిగినదేమిటో వ్యాసుల వారు గ్రహించారు. ఆమెను ఓదార్చారు. ఇక్కడే వ్యాసుల వారు చేసిన వైద్యం నిజమైన ఊహైనా అదో అద్భుతం. ఇప్పటికీ ఆ రహస్యం అంతుచిక్కనిది. గాంధారి గర్భం నుంచి జారిన ఆ మాంసఖండాన్ని 100 భాగాలుగా చేశారు వ్యాసులవారు. ఒక్కో భాగాన్ని ఒక్కో పాత్రలో ఆవు నేతిలో భద్రపరచమన్నారు. తన మంత్రశక్తితో ఆ పిండ భాగాలకు జీవశక్తిని ఇచ్చారు. పాత్ర అంటే ఇప్పుడు మనం చూసే మట్టి కుండలో ఇంకేవో కాదు, అవి ప్రత్యేకమైన ఘృత భాండాలు. ఇప్పటి టెస్ట్ ట్యూబ్ తరహా పాత్రలు. మాతృగర్భం బయట అలాంటి పరిస్థితిని సృష్టించే పాత్రను వ్యాసుడు సృష్టించాడు. మోడర్న్ సైన్స్ని మించింది లేదు అంటారు కదా. ఇప్పటికీ మాతృగర్భాన్ని పోలిన వాతావరణాన్ని సైంటిస్టులు సృష్టించలేకపోయారు. పిండాన్ని బయటకు తీసినా సరోగసి ద్వారా మరో స్త్రీ గర్భంలో ప్రవేశపెట్టడం వరకే మనం సాధించగలిగాం. భారతంలో ఏకంగా స్త్రీ గర్భాన్ని పోలిన పాత్రను తయారు చేశారు వ్యాసుడు. ఆ పాత్రలో ఏవో రసాయనాల్లో ఆ పిండాన్ని ఉంచారు. అప్పుడు గాంధారి తనకు ఒక కూతురు కూడా కావాలని అడిగింది. అప్పుడు ఒక మాంసఖండం నుంచి మరో భాగాన్ని తీసి 101 భాగాలను ఘృత భాండాల్లో ఉంచారు. ఇక్కడ ఆడపిల్ల పుట్టాలంటే స్త్రీలో X క్రోమోజోమ్, పురుషుడిలో మరో X క్రోమోజోమ్ కలవాలని ఇప్పటి సైన్స్ చెప్తున్నదే. అదే XY క్రోమోజోములు కలిస్తే మగబిడ్డ పుడతాడు. ఈ ఫార్ములా తెలిస్తేనే ఆడబిడ్డనో మగబిడ్డనో పుట్టించడం సాధ్యమవుతుంది. అలాంటిది ఆ కాలానికే వ్యాసుడికి ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ తెలుసా? ఆ లెక్కన ఈ ప్రపంచపు మొట్టమొదటి జెనెటిక్ ఇంజనీర్ వ్యాసుడే అవుతాడు. పిండాలను భద్రపరిచిన ఆ ప్రత్యేకమైన పాత్రను రోజూ గాంధారిని తాకమన్నారు వ్యాసులవారు. తల్లి స్పర్శ లేకపోతే పుట్టిన బిడ్డలో సరైన చైతన్యం ఉండదు. ఆ సైన్స్ కూడా తెలిసిన మేధావి వ్యాసుడు. అలా వ్యాసుడి గ్రేట్ మెడికల్ వండర్తో గాంధారికి 101 మంది పిల్లలు పుట్టారు. వారిలో 100 మంది కొడుకులు, ఒక ఆడపిల్ల. ఆమె పేరు దుస్సల. ఆమె అందరికీ చెల్లి. ఈ 100 మందిలో పెద్దవాడు దుర్యోధనుడు, రెండవవాడు దుశ్శాసనుడు. కౌరవుల్లో చాలామంది పేర్ల ముందు దు అనే అక్షరం ఉంటుంది. వారిని విలన్లుగా చూపించేందుకు వ్యాసుడు అలా పేర్లు పెట్టాడని కొందరు విమర్శిస్తూ ఉంటారు. ఇవేం చెడ్డ పేర్లు కావు. దుర్యోధనుడు అంటే అర్థం యుద్ధంలో అతనికి ఎవరూ సాటి రాలేరు అని, దుశ్శాసనుడు అంటే శాసనం చేస్తే తిరుగులేదు అని. ఇంత మంచి పేర్లు పెట్టారు వారికి. అయితే దుర్యోధనుడు పుట్టగానే వింతలు అపశకునాలు జరిగాయి. దుర్యోధనుడు పుడుతూనే గాడిదలా ఏడ్చాడు. ఆ ఏడుపు విని బయట జంతువులన్నీ అరిచాయి. అతను పుట్టినప్పుడు సుడిగాలులు వీచాయి. ఒక్కసారిగా భూమి వేడెక్కింది. ఇన్ని రకాల అపశకునాలు అందరినీ భయపెట్టాయి. ధృతరాష్ట్రుడు కూడా భయపడ్డాడు. ఈ అపశకునాలకు భయపడి జ్యోతిష్యులను పిలిచాడు. భీష్ముడి సమక్షంలో జ్యోతిష్యులు దుర్యోధనుడి జాతకం చూశారు. దుర్యోధనుడి వల్ల వంశం నాశనమవుతుందని చెప్పారు. ఎంతైనా ధృతరాష్ట్రుడు తండ్రి కదా, ఏదైనా పరిహారం ఉందా అని కన్న ప్రేమతో అడిగాడు. ఈ పిల్లాడిని చంపడం తప్ప వేరే పరిహారం లేదన్నారు పండితులు. ఇతని వల్ల రాజ్యాలే నాశనం అయిపోతాయి కాబట్టి ఇలాంటి బిడ్డను విడిచిపెట్టడమే మంచిదని చెప్పారు. ఏ తండ్రైనా బిడ్డను వదులుకోలేడు కదా. అప్పటి ధృతరాష్ట్రుడు అలానే ఆలోచించాడు. ఏది ఏమైనా పెద్ద కొడుకుని వదులుకునేది లేదన్నాడు. ఆ నిర్ణయమే ముందున్న భారత కథను నడిపించింది. గాంధారికి 2 ఏళ్ల పాటు ప్రసవం కాలేదని చెప్పుకున్నాం కదా. ఆ సమయంలో ధృతరాష్ట్రుడికి వ్యక్తిగత పరిచర్యలు గాంధారి చేయలేకపోయింది.
అప్పుడు ధృతరాష్ట్రుడికి ఒక వైశ్య యువతి సేవ చేస్తూ ఉండేది. ఆమె ద్వారా ధృతరాష్ట్రుడికి ఒక కొడుకు పుట్టాడు. ఆయన పేరు యుయుత్సుడు. అలా ధృతరాష్ట్రుడికి యుయుత్సుడితో కలిపి 101 మంది కొడుకులు, ఒక కూతురు. ఇది ధృతరాష్ట్రుడు గాంధారి కుటుంబం. కౌరవుల పుట్టుక తర్వాత వ్యాసభారతం ఆది పర్వంలో కర్ణుడి పుట్టుక గురించి ఉంటుంది. పాండవులు కౌరవుల కంటే కర్ణుడు పెద్దవాడు. కర్ణుడు లేని భారతం లేదు. కుంతి గురించి ముందే చెప్పుకున్నాం. యాదవరాజు సూరసేనుడు. అతనికి పుట్టిన 5 కూతుళ్లలో 4వ అమ్మాయి కుంతి. ఆమె అసలు పేరు పృథ. ఆమెను సూరసేనుడు పిల్లలు లేని అతని మేనమామ కుంతీభోజుడికి దత్తత ఇచ్చాడు. అందువల్ల పృథకు కుంతి అనే పేరు వచ్చింది. కుంతీదేవికి సహనం చాలా ఎక్కువ. కుంతిభోజుని రాజ్యానికి ఒకసారి దుర్వాసుడు వచ్చాడు. అప్పుడు కుంతి అతనికి అద్భుతమైన సేవలు చేసింది. ఆమె సేవలు నచ్చి దుర్వాస మహర్షి ఒక మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రం పఠించి ఏ దేవతను కోరుకుంటే ఆ దేవత అంశతో ఒక బిడ్డ కలుగుతాడు. భర్తతో బిడ్డలు కలగాలి గాని దేవతలతో బిడ్డలేంటి అని మనకు అనిపించవచ్చు. మరి మహాభారతంలో రాక్షస గణాలను సంహరించాలంటే దేవతలు వీరులుగా పుట్టాలి కదా. ఆ విధిరాతలో దుర్వాసుడు పాండవులను పుట్టించేందుకు ఒక చిన్న పాత్ర పోషించాడంతే. ప్రపంచంలో జరిగే ప్రతి విషయాన్ని సైన్స్తో ముడిపెట్టలేం. ఈ విశ్వంలో సైన్స్ ఒక చిన్న భాగం మాత్రమే. అలా మంత్రాన్ని ప్రసాదించి దుర్వాసుడు వెళ్ళిపోయాడు. 16 ఏళ్ల వయసులో ఉండే ఉద్రేకం, ఉత్సాహం కుంతికి కూడా ఉన్నాయి. ఆమె ఆ మంత్రాన్ని పరీక్షించి చూడాలనుకుంది. దూరంగా 1000 కాంతులతో సూర్యుడు మెరిసిపోతున్నాడు. సూర్యుడి సౌందర్యాన్ని చూసి మంత్రాన్ని పఠించి ఆ ఉదయభానుడిని ఆహ్వానించింది కుంతి. సూర్యుడు మానవ రూపం ధరించి వచ్చేశాడు. కుంతి భయపడింది. మంత్రాన్ని పరీక్షించడానికే తప్ప కావాలని పఠించలేదు అని సూర్యుడికి చెప్పింది. మంత్రాన్ని పఠించిన తర్వాత దాని ప్రయోజనం పొందకుండా ఉంటే దోషమన్నాడు సూర్యుడు. నాకు పెళ్లి కాలేదు, తల్లిని అయితే నా పరిస్థితి ఏంటి అంది కుంతి. నా రాక వ్యర్థం కాకూడదు అని చెప్పి ఆమె కన్యత్వానికి భంగం కలగకుండా శిశువుని ప్రసాదించాడు. ఈ శిశువు వల్ల ఆమెకు ఎలాంటి దోషము కలగదని వరం ఇచ్చి వెళ్ళిపోయాడు సూర్యుడు. అనుకోకుండా పుట్టిన శిశువు, పైగా సహజ కవచ కుండలాలు. పుట్టుకతో వీరత్వంతో పుట్టాడు. ఆ శిశువుని ఏం చేయాలి? పెళ్లి కాకుండా పిల్లాడు అంటే సమాజం ఏమనుకుంటుందో అన్న భయం. అందుకే తనకు నమ్మకస్తురాలైన ఓ చెలికత్తెను పిలిచింది. శిశువు ఉంచేందుకు ఒక పేటిక తయారు చేయించింది. శిశువుకు ఏమీ కాకుండా రక్షణ కవచం కట్టింది. అలా ఆ పేటికలో శిశువును ఉంచి నదిలో వదిలేసింది. ఆ పేటిక నదిలో ప్రయాణించి చర్మణ్వతి అనే నదిలోకి వచ్చింది. అక్కడి నుంచి ఆ నది యమునలో కలిసింది. యమున నుంచి ఆ పెట్టె గంగలోకి వచ్చింది. ఆ సమయంలో గంగా తీరంలోనే ఉన్న అధిరథుడు, రాధ అనే సూత దంపతులకు ఆ పెట్టె కనిపించింది. తీసి చూస్తే సూర్యుడిలా వెలిగిపోతున్న మగబిడ్డ. ఆ బిడ్డను వారిద్దరూ పెంచుకున్నారు. రాధ పెంచింది కాబట్టి రాధేయుడు అనే పేరు వచ్చింది. పుడుతూనే సహజ కవచ కుండలాలు ఉన్నాయి కాబట్టి వసుషేణుడు అనే పేరు కూడా కర్ణుడికి ఉంది. ఇది కర్ణుడి పుట్టుక. కర్ణుడు పుట్టిన తర్వాతే కుంతి పాండురాజుని వివాహం చేసుకుంది. కర్ణుడి విషయాన్ని తనలోనే దాచుకుంది. ఆ తర్వాత పాండవులు కౌరవులు పుట్టారు. అలా పాండవులు కౌరవుల కన్నా కర్ణుడు కనీసం 2 ఏళ్లు పెద్దవాడు. పాండవులు పుట్టిన తర్వాత ఒక సాయంత్రం వేళ పాండురాజు మాద్రితో కలిసి ప్రకృతిని ఆస్వాదిస్తున్నాడు. ఆ ఆహ్లాదకర వాతావరణంలో పాండురాజుకి మాద్రితో కలవాలన్న కోరిక పుట్టింది. వద్దు, ప్రాణాలకు ప్రమాదం అని మాద్రి ఎంత చెప్పినా వినలేదు. కాసేపటికే పాండురాజు మరణించాడు. అంతకుముందు కిందముడు అనే ఋషి శపించాడని చెప్పుకున్నాం కదా. ఆ శాపం వల్ల పాండురాజు మరణించాడు. పాండురాజు మరణంతో కుంతికి మాద్రికి ఏం చేయాలో తోచలేదు. పెద్ద భార్యను నేను కనుక పాండురాజుతో పాటు తాను అగ్నిలో ప్రవేశిస్తానని మాద్రికి చెప్పింది కుంతి. ఇది సతీ సహగమనం కాదని గుర్తించాలి. ఇది కుంతికి భర్త లేని జీవితం మీద విరక్తి కలిగి తీసుకున్న నిర్ణయం మాత్రమే. ఆ కాలంలో స్వచ్ఛందంగా కొందరు పతివ్రతలు భర్తతో పాటు ప్రాణాలు వదిలారు. ఆ నియమం కలియుగానికి వర్తించదు. కుంతి తన నిర్ణయాన్ని మాద్రికి చెప్పి పిల్లలను అప్పగించింది. కానీ మాద్రి ఒప్పుకోలేదు. భర్త మరణానికి తానే కారణం కాబట్టి పాండురాజు చితిలో సహగమనం తాను చేస్తానంది మాద్రి. అంతేకాదు, వ్యాసభారతంలో ఇక్కడ కుంతి గురించి మాద్రి చెప్పిన మాటలు విలువైనవి. నీ పిల్లలను నా పిల్లలుగా నేను చూస్తానో లేదో తెలియదని మాద్రి అంది. నా పిల్లలైన నకుల సహదేవులను నీ బిడ్డల కంటే ఎక్కువగా చూస్తావన్న నమ్మకం ఉందని కుంతి గురించి మాద్రి చెప్పింది. కుంతి అంత గొప్ప స్త్రీ.
అలా భర్తతో పాటు సహగమనం చేసేందుకు కుంతిని ఒప్పించింది మాద్రి. అలా పాండురాజు చితి మీదే మాద్రి కూడా ప్రాణాలు విడిచింది. అప్పటికి శతశృంగ పర్వత ప్రాంతంలో కుంతి, పాండవులు ఉన్నారు. ఈ విషాద ఘటన జరిగాక అక్కడ ఉన్న ఋషులు కుంతిని, పాండవులను హస్తినాపురానికి చేర్చారు. అలా పాండవులు, కుంతి హస్తినాపురానికి చేరారు. ఇక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది.